అటు సీఎం జగన్ బస్తీ యాత్ర 11 రోజు చేరుకుంది. ఈరోజు జగన్ ఉదయం 9 గంటలకు ధూళిపాల నుంచి ప్రారంభం కాబోయే యాత్ర సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరుచెర్ల, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వరకు కొనసాగుతుంది. అక్కడ భోజన విరామం తర్వాత బస్సు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. వీఐపీ రోడ్డు మీదుగా యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3:30కు ఏటుకూరు బైపాస్ వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత తక్కెళ్లపాడు, పెదకాకాని, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. రాత్రికి నంబూరు బైపాస్ వద్ద బస చేయనున్నారు. ఏపీ సీఎం జగన్ బస్సు యాత్ర 13 రోజుకు చేరుకుంది. ఈరోజు ధూళిపాల నుంచి ప్రారంభం కాబోయే యాత్ర సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరుచెర్ల, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు వరకు కొనసాగనుంది. అక్కడ భోజన విరామం తర్వాత బస్సు యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. వీఐపీ రోడ్డు మీదుగా యాత్ర కొనసాగనుంది. మధ్యాహ్నం 3:30కు ఏటుకూరు బైపాస్ వద్దకు చేరుకుని అక్కడ బహిరంగ సభలో పాల్గొంటారు. సభ తర్వాత తక్కెళ్లపాడు, పెద్దకాకాని, వెంగళరావు నగర్, నంబూరు క్రాస్ మీదుగా బస్సు యాత్ర కొనసాగనుంది. రాత్రికి నంబూరు బైపాస్ వద్ద బస చేయనున్నారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ రవికృష్ణ జాయిన్ అవుతున్నారు. రవికృష్ణ, యాత్రకు సంబంధించి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? యాత్ర ప్రారంభమైందా? సతీష్, ఈరోజు జగన్ ఏదైతే మేమంతా సిద్ధం అనేటువంటి యాత్ర చేస్తూ ఉన్నారో అది 13 రోజులు జరుగుతుంది. ఈ రోజు ఉదయం ఇంకా బిగినింగ్ అయితే కాలేదు. ఉదయం 9 గంటలకు ధూళిపాళ్ల క్యాంపు సైట్ నుంచి ఆయన బయలుదేరతారు. ఈ యాత్ర ఇలా కొనసాగుతూనే ఉంటుంది. ఇది సత్తెనపల్లి, కొర్రపాడు, మేడుకొండూరు, పేరేచెర్ల జంక్షన్, నల్లపాడు మీదుగా హౌసింగ్ బోర్డు చేరుకుంటుంది. హౌసింగ్ బోర్డులో భోజన విరామం ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన బయలుదేరతాడు. తర్వాత ఆయన గుంటూరుకి సమీపంలో ఉన్న చుట్టుకుంట సర్కిల్ వీఐపీ రోడ్డు మీదుగా 3:30కి 3:30 ప్రాంతంలో ఆయన ఏటుకూరు బైపాస్ వద్ద ఏర్పాటు చేసినటువంటి సభ ఏదైతే ఉందో వచ్చి ఆయన ప్రసంగిస్తారు. ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా ఇక్కడ ఏదైతే వైసీపీకి సంబంధించినటువంటి నాయకులైతే ఆ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున కూడా ఇప్పటికే కంప్లీట్ చేసిన పరిస్థితి ఉంది. సభా వేదిక ఏటుకూరు సమీపంలో అంటే గుంటూరుకి నీరీగా ఉండటంతో కూడా పెద్ద ఎత్తున కూడా హైవే రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది. హైవే రోడ్ సమీపంలో ఇక్కడికే గత 4 రోజుల నుంచి కూడా ఈ సభకు సంబంధించి ఏర్పాట్లు అయితే చురుగ్గా సాగుతున్నాయి. పూర్తిగా కూడా నిన్ననే కంప్లీట్ అయిపోయిన పరిస్థితి. మొత్తానికి ఈ సభకు సంబంధించి 1,00,000 నుంచి 2,00,000 మంది హాజరవుతారని అయితే మాత్రం అక్కడ ఉన్నటువంటి నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటికే అన్ని ప్రాంతాల నుంచి కూడా ముఖ్యంగా కూడా ఇక్కడ గుంటూరుకి సంబంధించి ఈ గుంటూరే కాకుండా కూడా సమీపంలో ఉన్నటువంటి కృష్ణా జిల్లా నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడికి వచ్చేటువంటి పరిస్థితి అయితే ఉంది. అన్ని నియోజకవర్గాల నుంచి నాయకులు అయితే కార్యకర్తలని అదేవిధంగా పార్టీకి సంబంధించినటువంటి అభిమానులతో కూడా పెద్ద ఎత్తున తరలించే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మొత్తానికి హైవే రోడ్డు కూడా ఇప్పటికే దిగ్బంధం చేసే పరిస్థితి అయితే కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.